పేరెంట్స్ వాళ్ళ పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ గురించి కొంచెం అవగాహన ఉంటే వాళ్ళు నేర్చుకునే విధానం పైన చాలా ప్రభావాన్ని చూపించవచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రీ టీన్స్ని తీసుకోండి. ప్రీ టీన్స్ అంటే 8 to 12 ఇయర్స్. ఆ ఏజ్లో వాళ్ళ బ్రెయిన్ ఏ విధంగా డెవలప్ అవుతుంది అంటే, ఇక్కడ థింకింగ్ బ్రెయిన్ వచ్చేసి దీన్ని ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటారు, ఈ థింకింగ్ బ్రెయిన్ను. అయితే ఇది ఫోకస్, మోటివేషన్, ప్లానింగ్, రేషనల్ థింకింగ్ అంటే ఏది మంచి ఏది చెడు అనేది వీటిపైన ఇది పనిచేస్తుంది. అయితే ఇది వాళ్ళకు స్లోగా మెచ్యూర్ అవుతుంది, డెవలప్ అవుతుంది. అయితే అదే టైంలో వాళ్ళ లింబిక్ సిస్టమ్ అంటే ఎమోషనల్ బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది. థింకింగ్ బ్రెయిన్ను నెమ్మదిగా అది డెవలప్ అవుతూ ఉంటుంది, అంటే పూర్తిగా డెవలప్ అయి ఉండదు. అందుకోసమే ఈ ప్రీ టీన్స్ అందరూ కూడా వాళ్ళు ఎమోషన్ డ్రివెన్ లెర్నర్స్, నాట్ లాజిక్ డ్రివెన్ లెర్నర్స్. ఎమోషన్ డ్రివెన్ లెర్నర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ డ్రివెన్ లెర్నర్స్ ఆర్ క్యూరియాసిటీ డ్రివెన్ లెర్నర్స్. అంటే వాళ్ళు నేర్చుకునేది ఎమోషనల్ ఎంగేజ్మెంట్తో కూడి ఉండాలి. అదేవిధంగా వాళ్ళు న్యూనెస్ కోసం ఎక్కువ చూస్తారు. నావెల్టీ అంటే కొత్తదనం ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఇష్టపడతారు. కొత్తదనం ఉండాలి, ఎమోషనల్ ఎంగేజ్మెంట్ ఉండాలి, అదేవిధంగా వాళ్ళకు క్యూరియాసిటీని కలిగించే విధంగా ఉండాలి. సో ఇటువంటి లక్షణాలు ఉంటే వాళ్ళు ఆ సబ్జెక్ట్ను నేర్చుకుంటారు లేదా ఆ పనిని చేస్తారు. అంటే ఆ ఏజ్ ప్రకారం, ఆ ఏజ్కి వాళ్ళు చేసే పని అలైన్మెంట్ ఉంటే వాళ్ళు దాన్ని చక్కగా చేస్తారు. అందుకోసమే వాళ్ళు నేర్చుకోవడంలో కొత్త విధానాలు మీరు వాళ్ళకు చూపించండి. అలా చూపించినట్లయితే వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు.